రైట్. నమస్తే అమ్మ. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకున్నట్టయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అనగానే బయట సొసైటీ అనేది ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది, అదే ఇంట్లో హౌస్ వైఫ్ అనగానే వాళ్ళని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది. అంటే వీళ్ళతో వీళ్ళకి కంపేర్ చేసుకుంటే వీళ్ళకి రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. వీళ్ళకి పెళ్ళయి వీళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు కూడా ఇంట్లో కూడా కష్టపడుతున్నారు, కానీ వీళ్ళతో వీళ్ళకి కంపేర్ చేసుకుంటే ఎందుకు రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది? అంటే మీ క్వశ్చన్ వర్కింగ్ విమెన్కి బాగా రెస్పెక్ట్ దొరుకుతుంది, హౌస్ వైఫ్కి దొరకదు, అదే కదా మీ ఉద్దేశం? ఏమిటి రెస్పెక్ట్ అంటే? రెస్పెక్ట్ అంటే ఏమనుకుంటున్నారు? జనరల్గా రెస్పెక్ట్, హౌస్ వైఫ్కి రెస్పెక్ట్ ఉండదు అన్నమాట సర్వాబద్ధం, అది జరగదు. అయితే ఈ రెస్పెక్ట్ అనేది ఎక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, మర్యాదకి లేకపోతే మీరు అనుకుంటున్న విధానానికి చిన్న తేడా ఉందన్నమాట. ఎక్కడంటే చెప్దాం. ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయి జాబ్ చేస్తుంది, పొద్దున్న 8కో 7కో 9కో లేదా ఆ టైం ప్రకారం వెళ్ళిపోతుంది. ఆ లోపల ఆ అమ్మాయికి వీలైన పని చేస్తుంది, మిగిలింది చెయ్యదు. ఎలాగోలా ఇల్లు ఎలా ఉంటే అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. సాయంకాలం చీకటి పడ్డాక వస్తుంది. పగలల్లా ఆఫీస్లో పనిచేస్తారు, సాయంత్రం మరి ట్రాఫిక్లో కావచ్చు, బస్సులో కావచ్చు, ఎలాగోలాగా అవస్థపడి ఇల్లు చేరుతారు. పాపం వాళ్ళ ఇల్లు ఎలా ఉన్నా కూడా మిగిలిన వాళ్ళు ఏమనుకుంటారంటే పొద్దునుంచి సాయంత్రం దాకా అమ్మాయి బయటే ఉంటుంది, ఏం పని చేసుకుంటుందిలే అని అనుకుంటారు. అదే ఒక హౌస్ వైఫ్ కనుక అయితే అమ్మాయి ఉద్యోగం చేయదు, ఇంట్లోనే ఉంటుంది, ఇల్లు కొంచెం చెత్తగా మురిగ్గా ఉందనుకో, ఇంట్లోనే ఉంటావు ఎందుకు పని చేయలేదని అడుగుతారు. ఈ ఒక తేడానే ఉంటుంది. ఒకటే కాదులేండి, ఇంకొకటి 2 ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, వర్కింగ్ ఉమెన్ అనేసరికల్లా ఎర్నింగ్ ఉంటుంది కదా, సంపాదన ఉంటుంది. నెల తిరిగేసరికల్లా 10,000 నుంచి మొదలు పెట్టుకుని 1,00,000, 2 లక్షల జీతాలు వచ్చే అమ్మాయిలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎర్న్ చేసేటప్పుడు అంటే సంపాదించేటప్పుడు వాళ్ళకి కొంత ఆర్థిక స్వాతంత్రం ఉంటుంది. వాళ్ళు ఏదైనా కావాల్సింది చేసుకోగలుగుతారు, ఎవరికైనా దానం చేయాలంటే చేయగలుగుతారు, చారిటీ చేస్తారు, వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, ఏ ఊరైనా వెళ్తారు, బట్టలు బంగారాలు లాంటివి ధారాళంగా కొనుక్కోగలుగుతారు. వేరేజ్ హౌస్ వైఫ్కి ఆ అవకాశం కొంత తక్కువ ఉంటుంది. ఎలా అంటే వీళ్ళు ధారాళంగా ఖర్చు పెట్టుకోలేకపోతారు, అంటే ఇష్టారాజ్యంగా చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే భర్త సంపాదన పరుడు, అతని కనుసన్నల్లోనే హౌస్ వైఫ్ పనిచేయాల్సి వస్తుంది, అంతే కదా. ఏదో 10,000 25,000 ఇస్తారు, ఇల్లు పిల్లలు స్కూళ్ళు అవి ఇవి ఖర్చులు నడపడానికి. అందులో ఏమైనా మిగిల్చి దాస్తే దాచినట్టు. వీళ్ళకి హస్బెండ్ ఇచ్చిన డబ్బులతోటే వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. ఉద్యోగస్తులకి డబ్బులు ఉంటాయి కాబట్టి బాగుంటుంది వాళ్ళ పరిస్థితి అని. ఇక్కడ సాగుబడి అనేది ఒకటి ఉంటుందండి, రెండో పాయింట్ ఇది. వీళ్ళకి అవకాశం కొంత తక్కువ ఉంటుంది, ఇది సహజమే కదా. అమ్మాయి రోజంతా కష్టపడుతుంది, ఎంతో కొంత సంపాదించుకుంటుంది, సంపాదించే డబ్బు మీద పూర్తి స్థాయి హక్కు ఆడవాళ్లకే ఇప్పటికి కూడా లేదని నేను నమ్ముతున్నానండి. 1,00,000 జీతం వచ్చే అమ్మాయి భర్తే ప్లాన్ చేస్తాడు చాలా చోట్ల, దీనికి చాలామంది ఒప్పుకుంటారు. అతి కొద్ది మందికి పూర్తి ఆర్థిక స్వేచ్ఛ ఉంటుంది. నా డబ్బు నా ఇష్టం, నా ఉద్యోగం అని అనగలిగే అవకాశం ఇండియాలో కొంత తక్కువ ఉందని అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తారు, హెచ్చుగా మగవాళ్లే ప్లాన్ చేస్తుంటారు. డబ్బులు అంటే ఏదైనా ఇల్లు కొన్నావు, ఈఎంఐకి నీ జీతం కట్టేయమంటారు, కొంత డబ్బులు దానికి వెళ్ళిపోతాయి. ఇంకా స్వేచ్ఛ ఎక్కడుంది? మిగిలిన డబ్బుల్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిందే. వీళ్ళు కూడా పూర్తి స్వేచ్ఛ ఆడవాళ్ళకి దొరుకుతుందని నేనైతే భావించను. మీరు గౌరవ మర్యాదల గురించి అడుగుతున్నారు. గౌరవం అంటే వర్కింగ్ ఉమెన్ అంటే కొంచెం పాష్గా ఉండేందుకు, కాస్త అంటే కల్చర్డ్గా ఉండేందుకు అవకాశం ఉంది. వాళ్ళు రోజువారీ బయట తిరుగుతారు, ఎప్పుడూ నీట్గా క్లీన్గా కొంచెం క్లీన్ అండ్ టైడీగా కనపడతారు న్యాచురల్లీ. తర్వాత ఈ రోజు బయటకు వెళ్ళడం కోసం మంచి బట్టలు కొనుక్కుంటారు, ఇంట్లో ఉండేవాళ్ళు ఏదో నైటీ వేసుకుని సుమారుగా ఉంటారు. ఇవి సహజంగా జరిగేవే కదా. బయటికి వెళ్ళేవాడు నీట్గా ఉండటం, ఇంట్లో ఉండేవాడు సాధారణంగా ఉండటం అనేది లోక సహజం. మగవాళ్ళైనా అంతే, బయటికి వెళ్ళేవాళ్ళు చక్కగా టిప్ టాప్గా ప్యాంట్ టక్ చేసుకుని నీట్గా షూస్ శుభ్రంగా పెట్టుకుని ఉంటారు. అదే ఇంట్లో వేసుకుంటాడా ఎవరైనా అండి? షూస్ వేసుకుని తిరుగుతారా? తిరగరు. ఏదో షార్ట్ వేసుకుంటారు. పాతకాలం వాళ్ళైతే ఏ లుంగివో కట్టుకుంటారు, చొక్కాలు ఉండవు 300 మందికి, పాత బట్టలే వేసుకుంటారు. ఆడమగ ఒకటే కదండి ఆ విషయంలో. ఇప్పుడు గౌరవ మర్యాదలు అంటే కేవలము ఆర్థిక స్వేచ్ఛ అనేది ప్రధానమైన పాయింట్. అండ్ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా హాయిగా ఉంటారండి. మీరు ఎలా చెప్తారంటే నేను కూడా హౌస్ వైఫ్నే అనేది 10 ఏళ్ళుగా నేను వర్క్ చేయటం లేదు, ఫ్రీలాన్స్ టీచింగే చేస్తున్నాను. నాకు నా టైంలో నేను పుస్తకాలు చదువుకోగలుగుతాను, మధ్యాహ్నాలు ఇంట్లోనే ఉంటా కదా, యూట్యూబ్ చూస్తాను, టీవీ చూస్తాను, తలనొప్పిగా ఉంటే ఒక ½ అన్ అవర్ పడుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు టీయో డికాక్షనో ఏదో ఒకటి ధనియాల కషాయం లేకపోతే కరివేపాకు కషాయం పెట్టుకుని తాగేస్తాను. అదే నేను వర్కింగ్ అయితే పొద్దునికి సాయంత్రం దాకా ఓ కాలేజీలో లెక్చరర్గా ఉంటే నేను పడుకోలేను, టీవీ చూడలేను, కషాయాలు తాగలేను, రెస్ట్ అన్నమాట నా జీవితానికి ఉండదు. ఇప్పుడు ఎవరు హాయిగా ఉన్నట్టు? ఇంట్లో ఉన్న వాళ్ళే హాయిగా ఉంటారు. నువ్వు హాయిగా ఉంటూ నువ్వు ఇంట్లోనే ఉన్నావు ఎందుకు పని చేయవు అనే ఒక సెంటెన్స్ కూడా తీసుకోమా మనం?
తీసుకోవాల్సిందే కదా, నువ్వు హాయిగా ఉన్నప్పుడు తీసుకోవాలి. పని చేసేవాళ్ళు సెంటెన్స్ తీసుకోవాలంటే కొంచెం కష్టం. అమ్మాయి రోజంతా వర్క్ చేస్తుంది, నువ్వు పగలల్లా బయట పని చేస్తావు, ఇంట్లో కూడా పని చేయవేమిటి అని అడగడం అమానుషమైన మాట, అది అనకూడదు. ఇంట్లో ఉండేవాళ్ళు మీరు ఒక గంట పడుకుని మిగిలిన టైంలో మిగిలిన పని చేసుకోవచ్చు. బద్ధకస్తులకి ఇలాంటి మాటలు కొంచెం కష్టంతో వస్తాయండి. పని చేసుకునే వాళ్ళకి ఏం కష్టం ఉంటుంది, నన్ను ఎవరు అడగరు. నువ్వు పని చేయలేదంటే ఆ తలనొప్పిగా ఉంది పడుకున్నానని ఒక తేలికపాటి ఆన్సర్ తోటి ఇవాళ చేయకపోతే రేపు చేస్తా, రేపు కూడా నేను ఇంట్లోనే ఉంటాను కదా అని అనుకుంటే మనకి రెస్పెక్ట్ లేదు అనే భావనే ఉండదు. రెస్పెక్ట్ డబ్బుల మీద డిపెండ్ అయి ఉంటుంది చాలా మంది విషయంలోనండి. వాళ్ళకి సంపాదన ఉంది, మనకి సంపాదన లేదు, అదొక కష్టంగా ఉంటుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఫ్రీగా ఖర్చు పెట్టుకుంటున్నారు, మనం చేయలేకపోతున్నాం అనే ఒక ఉడుకుపోతానం కుళ్ళుపోతానం వాటితోటి మనం బాధపడుతూ ఉంటాం. దీన్ని తగ్గించుకుంటే మనం ఎక్కువ హాయిగా ఉంటున్నాం. వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఒంట్లో బాగుండకపోయినా ఆడవాళ్ళు అయితే నెలసరి పీరియడ్స్లో కూడా ఆఫీసులకు వెళ్తారు, చస్తునో దేవుడా అని పనిచేస్తారు. అదే మనం ఇంట్లో ఉండేవాళ్ళమైతే జామ్ అని పడుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. అవసరమైనవి 4 పనులు చేయాలి, పొద్దున పిల్లల్ని పంపించేయాలి, ఏదో భర్తను బయటికి పంపించాలి, చేయవలసినవి 3-4 పనులు చేస్తే కొంత టైం రెస్ట్ పీరియడ్ దొరికేందుకు మనకి అవకాశం ఉంది. దాని మీద మనకి దొరుకుతున్న దాని మీద సంతోషపడండి, మొదటిది. రెండోది, ఏదైనా వర్క్ చేయడానికి ట్రై చేయండి, నేర్చుకోండి. మీరు కూడా 10 రూపాయలు సొంత సంపాదన చేయడానికి ట్రై చేయండి, సంతోషాన్ని ఇస్తుంది. జస్ట్ 10 రూపాయలు వచ్చినా కూడా ఏ పని చేయకుండా రికామిగా ఆసెమా ఓసెమా కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్నాలు పడుకుంటూ టీవీలు దిక్కుమాల సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేయొద్దు. ఏదైనా క్రియేటివ్గా ఒక పని చేయండి. మీకు ఏదో అది ఏ పెద్ద పనులు ఏం రావు, చిన్న చిన్న పనులు. మీ పక్కింటి ఆవిడ ఉద్యోగస్తురాలు అనుకుందాం, ఉద్యోగస్తురాలు, ఆవిడకి పచ్చళ్ళు గిచ్చళ్ళు చాలా సరదా, ఆవిడకి చేసుకోవడానికి టైం లేదు, పచ్చడి చేసి పెట్టి డబ్బులు తీసుకోండి, బ్రహ్మాండమైన సంపాదన. ఆలోచించి చేయండి. మీరు ఇంట్లో కూర్చొని 10 రూపాయలు సంపాదించుకోవచ్చు, 10,000 సంపాదించలేకపోవచ్చు, 300-400 వచ్చినా కూడా ఆ 300-400 మన సరదాన్ని తీర్చేస్తుంది. దాని మీద మనకి స్వేచ్ఛ వస్తుంది. దానివల్ల మనం హాయిగా ఉంటాం, గౌరవంగా ఫీల్ అయ్యే అవకాశం కూడా ఉంది. నేను చేసుకోలేను, తను చేసి పెడుతుంది అనే మాట ప్రివిలేజ్గా, అత్యద్భుతమైన మాటగా తోస్తుంది. హౌస్ వైఫ్లకి గౌరవం దొరకట్లేదు అన్నమాట సర్వాబద్ధం. నేనైతే ఒప్పుకోను దానికి, ఎందుకంటే నాకు గౌరవం లభిస్తూనే ఉంది. నేను ఎవరికైనా మంచి మాట చెప్తాను, ముహూర్తాలు కావాలంటే పెడతాను. ఎవరిదైనా డెలివరీ అయితే ఇప్పుడు ఈ టైం మంచిదైనా అని అడిగితే పంచాంగం చూసి చెప్తాను. నేను ఎప్పుడు బిజీగానే ఉంటాను, వీటి నుంచి నాకు డబ్బులు రావండి, నాకు చాలా సంతోషం వస్తుంది. మీ హస్బెండ్ ఊరుకుంటారంటే ఊరుకుంటారు, నాకు స్వేచ్ఛ అక్కర్లేదు, నేను షాపింగ్లు చేయను, ఎక్కువ స్వేచ్ఛ నాకు అక్కర్లేదు. నాకు స్వేచ్ఛ మాట్లాడడానికి కావాలి. మీకు ఎందులో స్వేచ్ఛ కావాలో దాన్ని తీసుకోవడానికి ట్రై చేయండి. డబ్బుల్లో స్వేచ్ఛ కావాలంటే డబ్బులు సంపాదించండి, బద్ధకం తగ్గించుకోండి. అప్పుడు చక్కగా వర్కింగ్ ఉమెన్కి ఎలాంటి గౌరవం లభించిందో అదే గౌరవాన్ని మీరు బ్రహ్మాండంగా తీసుకోగలుగుతారండి. గౌరవం అది రాదు, మనం తెచ్చుకోవాలి, దానికోసం ట్రై చేయాలి. నేను ఇంట్లో ఉంటాను, పని పాట ఏం చేయను, ఏదో ఇంట్లో పని చేసుకుంటాను, రూపాయి సంపాదించడానికి ట్రై చేయను, ఎవరికి హెల్ప్ చేయను, ఇంటికి ఏ రకంగానూ సహాయ సహకారాలు అందించను, గిన్నెలు దొంగతాను అంతే, ఇంకా నేనేం చేయను. నా గౌరవం లభించాలంటే లభించదు. ట్రై చేసి తీసుకోండి. మీరు ఏ ట్రయల్, ఎంత చిన్న ట్రయల్ చేసినా ఆటోమేటిక్గా మీరు దాన్ని తీసుకోగలుగుతారండి. మిమ్మల్ని మీరు గౌరవించుకుంటే చాలు, అంతకంటే ఇంక ఏమీ చేయక్కర్లేదు.